నేను నర్సరీకి వెళ్ళి పూల మొక్కలు తీసుకొచ్చానండి. ఫుల్ వీడియో మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. చూడని వాళ్ళుంటే ఒకసారి వెళ్లి చూడండి. చూస్తున్నారు కదండీ! ఇది పింక్ కలర్ గులాబీ అండ్ రెడ్ కలర్ గులాబీ తీసుకొచ్చాను. అండ్ మందారం మొక్కలు కూడా తీసుకొచ్చాను. ఇవి ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెడ్ కలర్ గులాబీ అయితే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి. అందరూ ఇష్టపడతారు. కానీ అవి కొనే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. నేను స్టార్టింగ్‌లో కొన్ని ఇయర్స్ బ్యాక్ నాకు ఎలాంటి మొక్కలు కొనాలో తెలియక పైన పువ్వులు చూసి తీసుకొచ్చేదాన్ని. అవి మన దగ్గర ఒక 7-8 మంత్స్ వరకు ఉండి తర్వాత మెల్లమెల్లగా నీరసించి చనిపోయాయన్నమాట. దాన్ని బట్టి నేను తెలుసుకొని ఇప్పుడైతే మన గార్డెన్‌లో ఒక్క మొక్క కూడా చనిపోదండి. నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్ వరకు మీకు చెప్తాను. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్లేనండి కొంతమందికి రికమెండేషన్ అయితే ఉంటుందన్నమాట మన వీడియోస్. ప్లీజ్ అండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ మందారం అండి. మనం మందారం మొక్క కొనేటప్పుడు ఏం చేయాలంటే ఫుల్ ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి కొనాలండి. కొమ్మలు ఎక్కువ ఉండేటట్టు కొనాలి. అంటే మందారం మొక్క కొనే విషయంలో ఒకలాగా అండ్ గులాబీ మొక్క కొనే విషయంలో ఒకలాగా ఉంటుంది అనమాట. అందుకే ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మందారం మొక్కకి ఎక్కువ బ్రాంచెస్ ఎక్కువ కొమ్మలు ఉండే విధంగా చూసుకోవాలండి. ఎందుకంటే చెట్టు చిన్నదైనా పెద్దదైనా ఏం కాదండి. మన దగ్గరకు వచ్చినాక మనం రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత చెట్టు అయితే చాలా పెద్దగా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్. నేను చిన్న చిన్న చెట్లు తీసుకొచ్చి అవి రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత చాలా హైట్ పెరిగిపోతాయి అవి. కాబట్టి చూస్తున్నారు కదా, నేను మొత్తం అది బుట్ట మొత్తం తిప్పి చూపిస్తున్నాను. ఫుల్ ఎక్కువ బ్రాంచెస్ ఉండేలాగా చూడండి, ఎక్కువ కొమ్మలు ఉండేలాగా చూడండి. ఆకులు కూడా హెల్దీగా ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆకులు వెనక పెస్ట్ కూడా ఉంటుంది, ఆకు ముడతలు కూడా ఉంటాయి నర్సరీ వాళ్ళ దగ్గర నుంచే. కాబట్టి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మనము ముఖ్యంగా మందారం మొక్కలైతే ఆకులు చూసుకోవాలి, ఎక్కువ కొమ్మలు ఉండే విధంగా కూడా చూసుకోవాలండి. నెక్స్ట్ ముఖ్యంగా గులాబీ మొక్కలండి. గులాబీ మొక్కలు అందరు తీసుకొచ్చిన తర్వాత మొక్కలు ఉండట్లేదు, చనిపోతున్నాయి అని చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. మొక్కలైతే అందరు ఇష్టపడతారు కానీ ఇంటికి తీసుకొచ్చి పెంచుకోవడానికి మాత్రం చాలా భయపడుతూ ఉంటారండి. చూస్తున్నారు కదా, ఈ పింక్ కలర్ గులాబీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్రాఫ్టింగ్ అండి. ఇవి గ్రాఫ్టింగ్ మొక్కలు కాబట్టి ఇక్కడ నుంచి మనకి గ్రాఫ్టింగ్ చేస్తారు వాళ్ళు. ఈ గ్రాఫ్టింగ్ లెంత్ ఉంది కదండి, ఆ కట్ చేసిన పీస్ అక్కడేనండి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అది చాలా వరకు ఎండిపోయి ఉంటున్నాయండి. నేనైతే అక్కడ దాదాపు ఒక 200-300 గులాబీ మొక్కలు ఉన్నాయి. అన్నిట్లో నేనైతే ఎన్ని తీపిచ్చి మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ నేను వేరే తీసుకున్నాను, ఈ మొక్కలు తీసుకున్నాను. నర్సరీ వాళ్ళు అయితే అన్నీ తీపిస్తున్నారమ్మా అనేసి అంటున్నారు. వాళ్ళు ఎంత అన్నా కూడా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయండి గులాబీల దగ్గర ముఖ్యంగా అయితే. చూస్తున్నారు కదండి, ఈ పోర్షన్ నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఈ పోర్షన్ అయితే చాలా వరకు ఎండిపోయి ఉంటుంది. లేకపోతే అది చాలా లావుగా ఉండి మనకి చెక్కగానే చెదలు పట్టినట్టు చెదలు పట్టు ఉంటుందండి. అలాంటివి కూడా కొనకండి. బాగా ఎండిపోయినా కూడా కొనకండి. ఎందుకంటే గ్రాఫ్టింగ్ చేసిన దగ్గర నుంచి ఎండిపోతే కొమ్మలు కూడా ఎండిపోతాయండి మెల్లమెల్లగా. కాబట్టి లావుగా ఉన్నవి గ్రాఫ్టింగ్ పోర్షన్ లావుగా ఉన్నాయి ఏంటంటే చాలా ఏజ్డ్ ప్లాంట్స్ అనమాట. అవి ఎక్కువ సంవత్సరాల ప్లాంట్స్ అవి మన దగ్గర కూడా ఎక్కువ ఉండవు. నెక్స్ట్ కొమ్మలు కూడా చాలా హెల్దీగా ఉండాలి మనకి. ఎక్కువ కొమ్మలు ఉండేలా చూసుకోండి గులాబీ మొక్క కూడా. కానీ ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్ని కొమ్మలకి మొగ్గలు ఉండే విధంగా చూసుకోండి. ఎందుకు అంటే ముఖ్యంగా గులాబీలకి మేలు కొమ్మలు ఎక్కువ వస్తాయండి. అంటే సక్కర్ బ్రాంచెస్ అంటారు వాటిని. మేలు కొమ్మలు ఎక్కువ వస్తాయి, వాటికి మొగ్గలు రావు. కాబట్టి గులాబీ మొక్కకి ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్ని కొమ్మలకి మొగ్గలు ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే సక్కర్ బ్రాంచెస్ ఉంటే కూడా మనకి మొగ్గలు అనేవి రావు. చెట్టుకున్న బలం మొత్తం అవే తీసుకుంటాయి, మొగ్గలు రానికుండా చేస్తాయి. ముఖ్యంగా రెండోది కూడా చూడండి, నేను అదేవిధంగా ఇది హైట్ కూడా ఎక్కువ ఉండాలండి. మన గ్రాఫ్టింగ్ చేసిన పోర్షన్ కూడా హైట్ ఎక్కువ ఉండాలి మనకి. కొన్ని జాగ్రత్తలండి తీసుకోవాల్సిందే. లేకపోతే గులాబీ మొక్కలైతే మన దగ్గర బ్రతకవు. హైట్ ఎక్కువ ఉండాలి, కొమ్మలు కూడా చాలా హెల్దీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కొమ్మకి మొగ్గలైతే వచ్చుండాలి. చూస్తున్నారు కదండి, మనం తీసుకొచ్చామో లేదో మొగ్గలైతే వాడిపోతున్నాయి. వాళ్ళు మొత్తం కెమికల్ ఫర్టిలైజర్స్ కొట్టి మనకి మొగ్గలు ఈ విధంగా తీసుకొస్తారండి. వచ్చిన తర్వాత మొగ్గలైతే పోతాయి, ఉండవు, అవి వాడిపోతాయి. అండ్ రీపోటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఏం చేయాలంటే వీటిని కట్ చేసుకోవాలండి. నేను అందుకే ఏం చేస్తున్నానంటే ఒక 10-15 డేస్ వరకు నా దగ్గర ఉంచేసుకొని అవి మొగ్గలు విచ్చుకున్న తర్వాత ఆ మొగ్గలన్నీ కట్ చేసిన తర్వాత నేను రీపోటింగ్ చేసుకుంటాను. రీసెంట్గా నేను ఒక చెట్టు రీపోటింగ్ చేశాను, మొత్తం చిగుర్లు వచ్చాయి. వీడియో అయితే తీయలేకపోయాను
మర్చిపోయానండి. నేను నెక్స్ట్ అయితే వీడియో తీస్తాను దాన్ని. మనము మొత్తము ఉన్న మొగ్గలతో సహా మనం రిపోర్టింగ్ చేసుకున్నామంటే బలం అయితే సరిపోదు. మొగ్గలు, పువ్వులైతే కట్ చేసిన తర్వాత రిపోర్టింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మన ఇంటికి వచ్చిన తర్వాత మన గార్డెన్లోకి తీసుకొచ్చిన తర్వాత కొంచెం సెమీ షేడెడ్ ఏరియాలో పెట్టుకోండి. మరీ నీడ వచ్చే ప్లేస్లో కాకుండా కొంచెం మార్నింగ్ 1 అవర్ 2 అవర్స్ ఎండ వచ్చే ప్లేస్లో మాత్రమే పెట్టుకోండి. తీసుకొచ్చిన వెంటనే రిపోర్టింగ్ మాత్రం అస్సలు చేసుకోకండి. అవి షాక్కి గురవుతాయి అన్నమాట. వెంటనే రిపోర్టింగ్ చేయకండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను తీసుకొచ్చి కూడా 3 మంత్స్ అవుతుందండి. నేను రిపోర్టింగ్ చేయలేకపోయాను ఈ మొక్కల్ని. అంటే మట్టి ప్రిపరేషన్ అవ్వలేదు. రిపోర్టింగ్ అయితే చేయలేకపోయాను. చూస్తున్నారు కదా ఎన్ని కొమ్మలు ఉన్నాయో. నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటానండి. వెళ్ళానంటే నర్సరీకి ఒక 3 to 4 అవర్స్ టైం స్పెండ్ చేస్తాను. నేను కొనే ఒక 4-5 మొక్కలున్నా సరే, 10 మొక్కలు, ఎన్ని మొక్కలున్నా సరే లాస్ట్కి ఒక మొక్క కొన్నా సరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. నాకు నచ్చిందే తీసుకుంటానండి. నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాలని నేను వీడియో తీసి చెప్తున్నాను. ఎందుకంటే నేను నర్సరీలో మొక్కలు తీసుకునేటప్పుడు ఒక ఆవిడ వచ్చి మా గులాబీ తీసేసుకుంటున్నారు. ఆవిడ ఏమీ చూడట్లేదు అనమాట. మొత్తం అది గ్రాఫ్టింగ్ పోర్షన్ మొత్తం ఎండిపోయింది. నేను చెప్దాం అనుకున్నా కానీ నర్సరీ వాళ్ళు వేరేలా అనుకుంటారు కదా అనేసి నేను చెప్పలేదు. అప్పటికి ఆవిడ నేను వీడియో తీస్తుంటే అడుగుతుంది, యూట్యూబర్ అనుకొని, ఏం ఎరువులు వేస్తే బాగుంటుందమ్మా, ఎలాంటి మొక్కలు తీసుకోవాలి అనేసి అడుగుతూ ఉన్నారు ఆవిడ. నేను క్లియర్గా నర్సరీలోనే చూపిద్దాం అనుకున్నానండి. అవి ఎట్లా పాడైపోయినాయో చూపిద్దాం, గ్రాఫ్టింగ్ పోర్షన్ ఎట్లా ఎండిపోయినాయో. కానీ వాళ్ళు క్లియర్గా తీయలేకపోతున్నారు అనమాట. వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అనేసి. కాబట్టి మీరు ఈ వీడియో అయితే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు గులాబీ మొక్కలు, మందార మొక్కలు కొనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని సంవత్సరాల పాటు అవి మన దగ్గర ఉండాలి కాబట్టి మన కొనే విషయంలో అయితే జాగ్రత్తలు అయితే తీసుకోండి. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి రికమెండ్ అవుతుందండి ఈ వీడియో. కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, కొనే ముందు మీరు జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అని కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మందారాలు గులాబీలు, నాకు మందారాలనే వస్తుందండి, గులాబీలు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.